గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాడు వంటకాలు విత్ 420s. ఈరోజు మనం బంగాళదుంప కూర ఎలా చేయకూడదో చూస్తున్నాం. ముందుగా మనం వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసి నేర్చుకోవాలి ఫస్ట్ ఎలా చేయాలి అనేది. ఈరోజు మనం బంగాళదుంప కూర ఎలా చేయబోతున్నామో నేర్చుకుంటున్నాం. కూర కాదరా బాటగా ఫ్రై రా. కూర ఫ్రై రెండు ఒకటే నీకు తెలియదు. చలో భయ్ దేఖో అప్ మే క్యా కర్తా. ముందుగా బంగాళదుంపలు చెక్కు తీసుకొని కడుక్కొని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో గ్యాస్ లాగా హై టెంపరేచర్ రాదు కాబట్టి మనం ఫుల్ టెంపరేచర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కళాయిలో నూనె పోసుకోవాలి. ఇది గ్యాస్ స్టవ్ కాదు కాబట్టి మినిమం 5 minutes మనం నూనె కాగబెట్టుకోవాలి. తర్వాత 2 చెంచాలు తాలింపు గింజలు, తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక మనం కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. ఏంట్రా వీడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయకుండానే చేసేస్తున్నాడు అనుకుంటారా? డబ్బులు లేవు. డబ్బులు లేక కాదరా, దాంట్లో మాడిపోద్దురా. ఇప్పుడు మనం కలిదిప్పుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలిదిప్పుకోవాలి. ఏంట్రా పసుపు రంగులోకి వచ్చింది అనుకుంటున్నారా? పసుపు పెట్టేటప్పుడు వీడియో తీయలేదు కదా. అడుగంటున్నట్టయితే మనం దాంట్లో కొంచెం మంట తగ్గించుకోవాలి. మంట తగ్గటం అంటే వోల్టేజ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు పడితే అప్పుడు కళ్ళిప్పకూడదు బ్రో. అడుగంటుతుంది అన్నప్పుడే కళ్ళిప్పుకోవాలి. మీరు నచ్చినట్టు కళ్ళిప్పితే ముక్క నీకు నచ్చినట్టు కాకుండా దానికి నచ్చినట్టు అయింది. ఎలక్ట్రిక్ స్టవ్లో కష్టాలు. వేసిన 5 నిమిషాలకే మాడిపోయింది. అందుకే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం అవాయిడ్ చేసాం. ఇక్కడ మన ముక్కను టెస్ట్ చేయబోయేది మిస్టర్ మాణిక్యం ఈజ్ ట్రయింగ్ ఫస్ట్ అటెంప్ట్. ఏదో తేడాగా ఉందేంటి? ఇలా మాడిపోతుందని తొందరపడి స్టవ్ కట్టేయకండి. టెస్టింగ్ 2.0. ఇప్పుడు రెండోసారి టెస్ట్ చేయబోతున్నాడు మనం మాణిక్యం. ఓకే గాయస్, ఒక సక్సెస్ఫుల్ ఉరికింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఉరికింది. సో గాయస్, మొక్క ఉడికిన ఎమ్మటే మనం కారం వేసుకోవాలి. 1 చెంచా కారం వేసుకోండి. మీ ఇంట్లో కారం వేసుకోండి, బయట కొనుక్కోకండి. రంగులు కారం, గుంటూరు కారం కాదు ఇది, రంగు కలిపిన కారం. కారం వేసుకున్నాక ఇలా కలిపుకొని ఒక 3 to 4 minutes తిప్పుకోవాలి. 1 eternity later. తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఉప్పు వేయటం తీయలేదు, మా అన్న లవర్తో మాట్లాడుతూ బిజీ అయిపోయాడు. ఉప్పు వేసే కంటెంట్ తీయలేకపోయావు. సో ఇప్పుడు మనం ఉప్పు వేసాక అలా కలిపుకొని, అలా కారం వేసాం కాబట్టి కారం స్మెల్ రాకూడదు కాబట్టి కాసేపు అలా 2 నిమిషాలు మనం కళాయి మీద అలా ఉంచుకోవాలి. స్టవ్ మీద తవడా తీవండి కిందది ఇలా మీకు నచ్చినట్టు ఇలా ఇలా ఊపితే కింద గ్యాస్ స్టవ్ అలా అలా ఆగిపోయింది. సో పైకి కిందకి ఊపకండి. మనం 3వసారి విజయవంతంగా టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ పాడు వంటకం తిని ఎక్స్ప్రెషన్ కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఇప్పుడుతో పాడు వంటకం సమాప్తం. వావ్! బ్యూటిఫుల్! గైస్, మళ్ళీ తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం.